అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎడితేనే ఉంది 2 నెలల కానించి నాకు తెలియదు వీళ్ళు కేసుకు పోతానంటే వీళ్ళు లేరు పాపని ఈయన తలుపోపించి అన్న తీసుకొని పోయింది. అక్కడ ఆయన తీసుకొని పోయింది. మా పాపను అమ్ముతానని ఈయన తిరిగేసరికి అక్కడ అమ్ముతానంట తీసుకొని పోయిందా అనేసరికి బాబు వచ్చి పాపను తీసుకొని పోయి పని ఒక బండి నడవచ్చి అక్కడ చల్లబాటు బండి సాపాడ. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మా పాప మాట్లాడతారు. నా పాప దండం పెడితే మా వాళ్ళు కొడతారు. మా పాపని సాదుకుంటే నాకు దొరుకుతుంది. నీ పేరేం పేరు? నా పేర్లు వచ్చి ఏ ఊరు మీది? నా తల్లి ఇక్కడ నాగారమైన నా పేరు లక్ష్మి నాగారమైన 5 రోజులకి ఇచ్చిన మా పాపని 20 రోజులకు అమ్మింది. ఎవరా మీరు? మా ఆయన అమ్మింది. వాళ్ళ పాపను వాళ్ళకి ఇప్పిద్దాం. వాళ్ళు ఏమైనా అమౌంట్ ఇస్తే ఇప్పిద్దాం మనం. వాళ్ళ అక్క వచ్చింది, వాళ్ళ బామ్మారిది, ఇక్కడ బామ్మారిది. మరి వాళ్ళ పిల్లని తీసుకున్నాడు కదా, సరే వాడు అమ్మిన వాళ్ళు తప్పే ఉంటుంది. తీసుకునే వాళ్ళు కూడా అమ్మే రూల్స్ లేదు ఎవరికి, తీసుకునే రూల్స్ కూడా లేదు. సుధాకర్ అంట, సుధాకర్ అడుగు ముందుకు అతనికి ఏమేమి చెప్పారో తెలియదు. కళ్ళు పోసి ఇక్కడ వేననేట ఆయన అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు కదా, పాపని ఇక్కడ 2-3 ఉన్నారంట ఇలా స్కీమ్ లో. మాకు తెలియదు, మేము లైన్కి వెళ్ళాము. అయితే వాళ్ళు తీసుకెళ్ళి అమ్మాయిని అక్కడ అమ్మేశారు 15,000. అక్కడ ఏం చెప్తురా ఆగురా చెప్పమ్మా, ఏం జరిగిందో మొత్తం అన్నం చెప్పు. డెలివరీ అయినా సార్, డెలివరీ అయినా 5 రోజులకి మా ఆయన అమ్ముతాన్ని తాగి తిరిగితే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఒక ఆయన అరే పిల్లని అమ్ముతాడంట, ఈయన తిరుగుతాడు రారానే ఆయన ఫ్రెండ్స్ అంట. ఆయన తిరిగి ఆయన ఫోన్ చేస్తే ఈయన వచ్చి మా బాబుని అడిగి కళ్ళు పోపించి ఇక్కడ తీసుకొచ్చి 15,000 ఇస్తే ఒక బండి పెడతానన్నాడు. 15,000 ఇచ్చిండు, ఒక బండి పెట్టిండు. ఆ బండి అక్కడ చెడిపోయింది. అక్కడ వేసినాం చెర్ల కాడ, ఆ దుకాణం కాడ వేసినాం. మా పాప మాకు కావాలి సార్, ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి. మా వాళ్ళందరూ తింటాండ్రు, నన్ను కొడతాండ్రు. సార్ ఆయనకి సార్ మన సుధాకర్ కన్నా సార్ హాస్పిటల్కి వచ్చిన ఆయన డెలివరీ అయిన 5 రోజులకు అమ్మితే వీడి కూర్చొని ఇటు కూర్చుండు. పాప ఉందంటగా, బాబు నాకు ఇస్తావారని అడిగారు అక్కడ. అయితే నేను అప్పుడు బాబు ఫుల్ హాయి ఉన్నాగానే వీడికి వచ్చి బాబు నేను బండి ఇస్తా, నీకు డబ్బులు ఏమి ముట్టిస్తా రా, వీడికి వచ్చి ఆఫీస్ కాడ మాట్లాడదామన్నట్టు. సరే అయితే నీకు కట్టుకొచ్చి కన్నా అమ్మ కదా అని 2 కొడుకులు వచ్చి కారు వేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.